తీర్చు. బ్రహ్మ లేదు కాదంటున్నాడు బ్రహ్మదేవుడు. లేదమ్మా నువ్వు కన్న తల్లివి అంటున్నాడు బ్రహ్మ. కాదు అంటుంది అమ్మవారు. అప్పుడు అగ్రమైన కోపం వచ్చింది. ఒకసారి చూసింది, రెండోసారి చూసింది, మూడోసారి మహాతల్లి మహిషాసుర మర్దని కలకత్తా కాళీ అవతారం దాల్సి అమ్మవారు 108 అడుగులు వచ్చిందండి. భూమి ఆకాశానికి ఎవరెడుతూ రాదా ఓంకారాలు గంగాణం తల్లి ప్రధానిస్తున్నాడా మూడో కన్ను గంగాణం నేడు ఇప్పుతూ ఉన్నాదా బస్సు అవుతూ ఉన్నాడా అమ్మవారి చేతిలోని బ్రహ్మ కాలి మాడి మసిలిపోయాట. భస్మీపట్టణమే బూడిదైపోయాడు. అవును. అప్పుడు మహాతల్లి శాంతిపడి రమ్మండి కళాకారులు రమ్మనండి. బ్రహ్మం భస్మ చేస్తుందండి. రెండు వైకుంఠపురం వెళ్ళి విష్ణుమూర్తి వదిలింది. ఓ విష్ణు ఇలా రాయమనుడంటే బ్రహ్మదేవుడు ఏ పదాలైతే వాడాడు అది విష్ణువుడు వాడాడు. విష్ణువుడు కూడా కాలుష్యం వాడి మధ్యేసిందండి అమ్మవారు. ఓహో బ్రహ్మలో కూడా బ్రహ్మను భస్మం చేసింది. వైకుంఠపురం విష్ణువుని భస్మం చేసింది. మూడు ఎవరు అన్నారండి? ఈశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు, సృష్టి స్థితుల ఏకారుడు. అవును. అప్పుడు జగన్నాథ ఇక్కడ చూస్తే బ్రహ్మ కాదన్నాడు. అవును. విష్ణువు కాదన్నాడు. ఇక కైలాసపురం వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి కదా చెప్పి ఆ జగన్మాత కైలాసపురం వస్తుంది అలా అండి. ఆ కైలాసపురం ఎలా వస్తుంది? హరి రామ జయ రామ రాజ హరి రామ జయ రామ రాఘవ వస్తున్నదా చిట్టడేమో హరి రామ జయ రామ రాఘవ కళ్యాణమేమో వస్తూ ఉన్నాను. అమ్మవారు చక్కగా వెళ్ళి పరమేశ్వరుడి కొలుకు వచ్చింది. ఆ పరమేశ్వరుడి వ్యవహారం అంతా కూడా గంగానమ్మ విషయం తెలుసుకున్నాడు. అమ్మో నా తల్లి ఇక నన్ను కూడా భస్మం చేస్తుందేమో అండి. అక్కడ చూస్తే అమ్మగారు విష్ణుని భస్మం చేసింది, బ్రహ్మను కాల్చేసింది. నేను కూడా కాదంటానా నన్ను కూడా భస్మం చేస్తుంది. నన్ను కూడా భస్మం ఆవిడ కోరిక నేను తీర్చాల కదా అనుకుంది గంగానమ్మ. అనుకుని అమ్మా ఏ ఆది పరాశక్తి నువ్వు వచ్చిన కారణం నాకు అర్థమైందమ్మా. అవునవును. నీకు ఈ కోరికను తీరుస్తానామా అన్నాడు. ఆ మాటకు సకల సంతోషపడి మహాతల్లి అమ్మవారు చక్కరా నువ్వే సరైన మగధీరుడివి, ఏమి వరం కావాలో కోరుకో కోరుకో. అప్పుడు అన్నాడు పరమేశ్వరుడు తెలియగలవాడు. అమ్మా నాకేమొద్దు, నేను అడిగిన వరాలను అడిగి చెప్పనైనా శంకరమ్మ. అప్పుడు గంగానమ్మ అడుగుతున్నాడు శంకరుడు ఏమని? నీ యొక్క చేతుల్లో ఉన్న త్రిశూలం నాకు ఇయ్యమ్మా. అలా ఇచ్చేసింది. నీ మెడలో ఉన్న నాగేంద్రుడు నా మెడలో ధరించమ్మా. అలా మెడలో వేసింది. నీ నడుపుకున్న పులితోని శరమను అది నాకు ధరించమన్నాడు. చెక్క ధరించింది. అమ్మా అన్ని ఇచ్చావు బాగుంది కానీ నీ దగ్గర కాటు వేయబోదు కనకట్టు మంత్రము మృత సంజీవ అనే మంత్రం ఉన్నది కదా వినిపించమ్మా. అమ్మవారు పంచాక్షరి మంత్రాన్ని భేదించింది. పరమేశ్వర నా ఆయుష్ కుగ్గిపోతున్నది, త్వరగా నీ కవిలు చచ్చుకుని నా మన్మథ వేదన తెచ్చిన శంకర్ అంటే అమ్మా అన్ని ఇచ్చావు కానీ ఒక మాట, నీ నుదుట ఉన్న మూడో కన్నా అగ్నినేత్రం ఉన్నది కదా ఆ అగ్నినేత్రం వదిలిపెట్టామంటే ఈ క్షణమే నీ మొహము తీరుస్తున్నాడు. ఇదే సమయం కదా అనుకుని అమ్మవారు జగన్మాత చూడండి ఏమి చేస్తుందండి. అమ్మవారి గంగాళం తల్లికి 3 నేత్రాలు ఉన్నాయండి. అగ్నినేత్రం నేత్రధారి అక్కడ మహాత చూడండి.
మూడో కన్ను తీసి శంకరుని భుజాల పెట్టేసిందట. పెట్టేసిన 7 అడుగులు వెనక్కేసి అమ్మవారు ఏస్తున్నాయా ఎలా భూమి ఆకాశాన్ని సగం పెరుగుతున్నాడు. భూమి ఆకాశం లెగుస్తూ ఉన్నాడు. మూడో కన్నుడు ఇప్పుతూ ఉన్నాడు. అగ్నివర్షం చూపిస్తూ ఉన్నాడు. ఆ పరమేశ్వరి కాల్సి మాడి మంచేసేవాడు. అప్పుడు జగన్నాథం దగ్గర పరమేశ్వర రేపు నరాకలకి ముట్టబోతున్నది. ఎవరు? నేను 3 అవతారాలు దారుస్తాను. నీవే పోతురాజు అవతరిస్తావు. నీకు గుడి గొప్పం లేదు కాదు కాదు చెప్పి శపించి జగన్మాత భస్మీకరణ అయిపోతుంది. జయభోలంగానమ్మ తల్లికి, పరాశక్తికి, లక్ష్మణ వారికి, నంగమ్మ తల్లికి, బాబుకు, శ్రీరామచంద్రమూర్తికి. అప్పుడు మహాతల్లి చూడండి అమ్మవారిని కాల్సి మారి వచ్చేసాడు పరమేశ్వరుడు. అవును, అక్కడి నుంచి పరమేశ్వరుడు వచ్చి బ్రహ్మలోకి వెళ్ళి రండి టైమ్ ఈజ్ వారం కాలం అతీతమైనది. ఇక మనం ఇస్తాం అతను మీరు లోపల మీరు ఏర్పాటు చేసుకోండి. ప్రమేదలు పెట్టండి. ప్రమేదలు త్వరగా మీరు కొమ్మ రెడీ చేసుకోండి. అది లోపల ప్రిపేర్ అయి ఉండండి. కాబట్టి మీ లోపల ప్రిపేర్ అయి ఉండండి. చక్కగా రండి, ఒకసారి రండి, చుట్టూ పెట్టండి. అలా రండి. అదే ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తారంటే హార్ట్ బీట్ రౌండ్గా పెట్టండి. పెట్టిన తర్వాత మందేసిన తర్వాత అవసరాలు అలా పెట్టుకుని చూడండి. చక్కగా 11 సంప్రదాయం ఉంటుంది అమ్మవారికి. మరి కుంభం తెప్పించాలి.
భక్తులు ఎడగుండాలంటే సింధు వేయాలి. చాలా ఎడగుండాలి భక్తులు, ఎడగుండాలి. మీరు ఎడగుండాలి కదా, సింధు వేయాలి. మరి శివాలయాలు అంటే శివాలు వేయాలి. ఈ యొక్క హారతులు ఇచ్చేవాళ్ళు, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు శివాలు వేయాలి. మీరు ఎడగుంటే చాలా ఫ్రీగా ఉంటుందండి. చక్కగా మీరు శివాలయాలు చక్కగా నీట్గా నారద రాజరాజు గారు విధ్వంసం కృష్ణుల వారసులు తెప్పించాలి. అమ్మవారి నామస్మరణ గురిగారు గోవింద గోవింద గోవింద. కన్యానమ్మ తల్లికి, కన్యానమ్మ తల్లికి, మహాలక్ష్మ వారికి, మహాలక్ష్మ వారికి, ఎనుకోండి అంకమ్మ తల్లికి, ఎనుకోండి అంకమ్మ తల్లికి, పేతురాజు బాబుకి, పేతురాజు బాబుకి చక్కగా దైవనామస్మరణ చేయాలి. ఆ జగన్మాతకి ఆశీస్సులు పొందాలి. అలా తెల్ల తెల్ల తెల్లారే బాబా, తెల్లారే బాబా, తెల్ల తెల్ల తెల్లారే బాబా, తెల్లారే బాబా. ఎడమగో ఎడమగో ఎరరా బాబా, ఎరరా మాటలు ఏడి తల్లికల్లో నేనగారేనమ్మ పాలగారేను. రౌండ్గా మధ్యలో పెట్టండి, అక్కడ పెట్టండి. ఇట్లా 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 ఇద్దరు కూడా తూర్పు ముఖం పెట్టాలి. అమ్మవారు తూర్పు ముఖంగా పెట్టండి. నిలిచలేదు ఎస్రాజు మీద లక్షణగా ఆడించాలి. లోపల తమ్ముడు నాకు అందుబాటులో ఉండాలి. చక్క రాకేష్ గారు గురుగారు అదే ఆడికి వస్తారు. తమ్ముడు కలగాలి, మీరు కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంది కదండి గురుగారు. ఆ తమ్ముడు లంశానిక చక్కగా పేదలు తప్ప కళాకారులు గర్వం ఉండాలి. కొబ్బరికాయ తీసుకోండి, కొబ్బరికాయ